వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మనకొండ మంజుల ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ నాయకురాలు. చెప్పండి మేడం, ఎట్లా ఉంది మేడం ఈ 18 ఏళ్ల పాలన కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ పాలన అందరికీ ఒక చేతగాని పాలనగా అందరికీ తెలిసిపోయింది. మన కేసీఆర్ గారు లేకపోతే ఎటువంటి లోటు అనేది ఇప్పుడు చాలామందికి అద్భుతంగా తెలిసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతులారా తను చేసే పనుల వల్ల ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైపోయింది. మొన్న అందాల పోటీ జరిగినప్పుడు మన తెలంగాణ ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్ళు కడిగించి మరీ ఇంకా దిగజార్చాడు ఆడబిడ్డల పరువు. అది ఎంతవరకు సబబు అని ప్రతి ఒక్క మహిళ ఈరోజు బాధపడుతున్న విషయం ఇది. ఆడబిడ్డలకు మనకి ఎంతో ఒక స్త్రీని గౌరవిస్తే ఎంతో మంచిది. అది అటువంటి సంప్రదాయంలో ఉన్నాం మనం తెలంగాణ. అటువంటిది మన ఎక్కడ ఇంతవరకు చరిత్రలో జరగనిది. ఇది వాళ్ళ కాళ్ళు కడగాల్సిన అవసరం మన వాళ్ళకి లేదు. మీరు పిలవండి, సత్కరించండి, అభిమానించండి, ఇంకా మీరు ఏమైనా చేయండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి తులం బంగారం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అందాగత్తెలకు 30 తులాల బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అది ఎందుకు ఆ ఖర్చు? వృధా ఖర్చే కదా. ఇటువంటి పనులన్నీ చేసి తెలంగాణ దృష్టిలో రేవంత్ రెడ్డి గారు ఇంకా దిగజారిపోతున్నారు. ప్రతిదీ ఒక్క పథకాలు 6 పథకాలు కానీ గ్యారెంటీలు కానీ ఏది కూడా కంప్లీట్గా 100% ఇంతవరకు ఏది చేయలేదు. ఒక్కొక్క పథకం అన్ని చేసుకుంటూ వస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాది, మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి మంత్రులు అంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అదే మాట చెప్పడం అనేది జరిగింది. సో కొంతమందికి మాత్రము అన్ని పథకాలు వర్తిస్తాయా అని చెప్పేసి కూడా ఒక మంత్రి కూడా కామెంట్ చేయడం అనేది జరిగింది. అంటే ఓన్లీ పేదవాళ్ళకు పెట్టిన పథకాలు చాలామంది అన్ని ఉన్న వాళ్ళు కూడా పథకాలను ఆశిస్తున్నారు, తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా తుమ్మల నాగేశ్వరరావు అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్కరికి అందింది కదా, పథకాలు అందరికీ అందినాయి కదా. ఇప్పుడు వీళ్ళు అసలు ఆధార్ కార్డు, రేషన్ కార్డులు అందరికి ఇంటింటికి వచ్చి కులగణన అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టుకొని అది ఎంతవరకు సక్సెస్ అయింది? దాంట్లో ఫెయిల్ అయ్యారు. ఎంతోమందికి మేము ఇప్పిస్తాము, గ్యాస్ తక్కువ ఇప్పిస్తాము, మీకు అందరికీ మీకు ఇంటి ఎంతమంది ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి ఒక లిస్టు తయారు చేయడం జరిగింది కాంగ్రెస్ పాలన వాళ్ళు. మరి ఎంతవరకు అది సక్సెస్ అయిందా? అందరి ఇళ్ళకి వచ్చినాయా? అది ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు కదా. కొత్త వాళ్ళకి ఎక్కడ? ముందున్న వాళ్ళకు, ముందు పథకాలు అమలు చేసిన వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి వరకు ఎవరికి లాభం చేకూరట్లేదు. అది ఆ మంత్రి వారికి మరి ఇంకా కనబడట్లేదో, మరి వినబడట్లేదో, ప్రజల ఘోష వినబడట్లేదో. మరి ఎందుకు ఆ మాట అంటున్నారో అది వాళ్ళకే వదిలేయాలి, వాళ్ళకే తెలియాలి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇది రాష్ట్రంలో బడ్జెట్ లేదు, అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. సో మేము ఢిల్లీకి పోతే మమ్మల్ని అప్పులు అడగడానికి వచ్చిన అట్లా మాతో ఎవరు మాట్లాడడం లేదు, చెప్పులు ఎత్తుకపోయే విధంగా చూస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నాడు, వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి ఇది ఎట్లా చూస్తారు? బడ్జెటే లేకుంటే ఎలా చెప్పావు మరి? ఎందుకు ఇంత దొంగ మాటలు ఇవన్నీ? తులం బంగారం ఇస్తా అని, అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని, ఇవన్నీ ఎందుకు చెప్పావు? అప్పుడు ఎలా చెప్పావు నువ్వు? ఏ ధైర్యంతో ఈ మాటలని చెప్పావు? అంటే పబ్లిక్ పిచ్చోళ్ళ? నువ్వు ఇష్టం ఉన్న మాట చెప్పి నువ్వు ముఖ్యమంత్రి అయ్యే వరకు అబద్ధాలు చెప్పి నువ్వు ఇలాంటి మాటలు చెప్పి మోసం చేసి ఒక మంత్రి అయ్యావా? ఇదేనా కరెక్టేనా? ఇది మరి నువ్వు చెప్పినప్పుడు మాట మీద నిలబడాలి కదా. మరి ఇప్పుడు వచ్చి నా దగ్గర ఏం లేదు, నన్ను కోసినా ఏం లేదు అంటే ఇది ఎంతవరకు కరెక్టు? నువ్వెందుకు చెప్పావు అటువంటి మాటలు? అబద్ధం మాటలతో అంటే ఒకని ఓన్లీ పదవి కోసం చేసిన మాటలు అవి. అది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇంకా ఎన్ని రోజులు మేము చేస్తాము? ఆల్రెడీ కాంగ్రెస్ పాలన వచ్చి 15 ఏళ్ళు దాటింది. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఇచ్చే వాళ్ళకి ఇంకా ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు రాలేవు, రైతులకు అకాలంలో వర్షాలు పడడం వల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేయలేదు. వాళ్ళు అక్కడ ఒక పక్కన ఏడుస్తుంటే ఇతను ఒక పక్కన అందాల పోటీ అని చెప్పి వృధా ఖర్చు. ఇది 200 కోట్లు అంటే అది ఎక్కడి నుండి వస్తున్నాయి ఆ డబ్బులు? నా దగ్గర బడ్జెట్ లేదని చెప్పినప్పుడు దీనికి ఎట్లా వచ్చినాయి ఈ డబ్బులు? అంటే నువ్వు ఒక మంత్రిగా నువ్వు ఏది చెప్తే అది ప్రజలు నమ్మే స్థితిలో ఇంకా ఉన్నారని ఇంకా భావిస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ అతను అబద్ధం చెప్పి వచ్చిండు కాబట్టి అతనికి ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ పాలన దిగిపోతుందా, మా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న కాలం ఇది ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ధాన్యం కొనుగోలు చేయడం లేదు అని చెప్పేసి. అంటే ఆల్రెడీ బోనస్ కూడా ఇస్తున్నాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం అనేది మొన్న కూడా ఒక సభలో కూడా జైరాబాద్లో చెప్పాడు, 500 బోనస్ ఇస్తున్నాము ప్రతి క్వింటల్కు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మరి ఎందుకు ఇప్పటి వరకు ధాన్యం కొనుక్కోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? మరి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు మీద దృష్టి ఆయనకు లేదు. ఎంతసేపు ఇక్కడ కేసీఆర్కి నోటీస్ పంపిద్దామా, ఇక్కడ హైడ్రా ఇక్కడ దీనికి సంబంధించింది చూడమా, ఎంతసేపు ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారు. అభివృద్ధి చేసే పనులు ఎక్కటి కూడా ఆయన చెప్పిన పథకాలే చేయట్లేదు. ఇంకా కొత్త విషయాలు అయితే పక్కన పెట్టేసేయండి. వాళ్ళు చెప్పిన రేవంత్ రెడ్డి గారు చెప్పిన పనులే ఇంతవరకు ఏవి
ఏది కూడా కంప్లీట్ కాలేదు. ఒక పక్కన ఏడుస్తూ జనాలు చేస్తూ ఉంటే మీరు అందాల పోటీలని ఇవన్నీ వేస్ట్ ఖర్చు కదా. మీరు ఇంకా ఏం చేద్దామని, ఇంకా ఎంతసేపు కేసీఆర్ గారిని ప్రజల దృష్టిలోకి చెడుగా చూపిద్దామని అదే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప ఇటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీల గురించి మేము ఇగో ఈ టైంలో చేస్తాము, మాకు కొద్దిగా లేట్ అయింది అని ఒక ప్రెస్ మీట్ చెప్పి కూడా ఇంతవరకు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఇంతవరకు ఒక ఆన్సర్ కూడా రాలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీలో చీలికలు వచ్చినాయి, వాళ్ళే కొట్లాడుకుంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు బయట బాగా టాక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన పోస్టులు పెడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక బీఆర్ఎస్ నాయకురాలుగా? ఇది ఒక తెలంగాణ ప్రభుత్వం అంటే ఇది ఒక కుటుంబం. ఒక కుటుంబంలో ఒక తండ్రికి కోపం రావచ్చు, ఒక బిడ్డకి కోపం రావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అయినంత మాత్రాన పార్టీకి పరంగా అది బయట వరకు రాదు. ఇంట్లో మన ఇంట్లో చిన్న కుటుంబమే ఎన్నో గొడవలు అవుతుంటాయి, తల్లికి బిడ్డకి అలాంటి. ఇక్కడైతే ఏమీ లేదు. ఏదో తనకు తోచింది తను అక్కగారు చెప్పారు, తండ్రికి చెప్పుకున్నారు. అది దానివల్ల ఆమె వ్యతిరేకంగా ఏం చెప్పలేదే. దానివల్ల ఈ మీడియా వాళ్ళు దాన్ని ఏదో పెద్దగా ఇప్పుడు ఎలా అయిందంటే వీళ్ళకి ఎప్పుడు తప్పు దొరుకుతుందా అని ఎదురు చూసే వాళ్ళకి ఒక అవకాశం, అంతేగాని ఇక్కడ ఏది నిజం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది, దానికి ఏ ఇబ్బంది కలగదు, దానివల్ల ఎటువంటి నష్టం జరగదు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్కు నోటీసు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎట్లా చూస్తారు మీరు ఈ నోటీసు? ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? ఇంత పెద్ద ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వము, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించింది, దానివల్ల ఎలాంటి యూజ్ లేదు, అది కూలిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు పలుమార్లు కూడా దాని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎంతో పెద్ద మహాయజ్ఞం. అది ఎంతో కష్టపడి ఎంతో దాని గురించి సెర్చ్ చేసి కేసీఆర్ గారు చేసిన ఒక మహాయజ్ఞం అది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎన్నో వందల కుటుంబాలు, మన తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యింది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. అటువంటిది ఈరోజు అది ఏదో చిన్న పర్యవాసిందని దాన్ని ఒక పెద్ద చెడు దృష్టితో వక్రకోణంతో చూసి తప్పుదారి పట్టేయడానికి, ప్రజలని తప్పుదారి పట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం రేవంత్ రెడ్డిది. కాళేశ్వరం ప్రాజెక్టు నోటీస్ పంపించారు కదా, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ నోటీస్ కాదు, కాంగ్రెస్ కమిషన్ నోటీస్ అది. అది వాళ్ళు ఇదొక డ్రామా అని అందరికీ ప్రజలకు అర్థమైపోయింది. దానివల్ల ప్రాజెక్టు వల్ల ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందాయి, రైతు రాజయ్యాడు. కాబట్టి దానివల్ల ఇప్పుడు అతను ఎంత ఏదో చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఇంకా అభివృద్ధి చేయడానికి అతను ఇటువైపు చూడాలి కానీ ఎంతసేపు కేసీఆర్ గారిని లేదా కేటీఆర్ గారిని తక్కువ చేసి వీళ్ళని ఎలా అయితే బద్నాం చేయాలని, వీళ్ళని ప్రజల దృష్టిలో తను చేసే పనుల నుండి దారి మలచడానికి చేస్తున్న ప్రయత్నం. అంటే ఇక్కడ ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఉపయోగం లేదు, సో వాళ్ళ కమిషన్ల గురించే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినాము అని ఓన్లీ వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక్కడ కాంగ్రెస్ సర్కారు ఇక్కడ పాలించినప్పుడు ఈ దేశంలో అనేక పార్టీలు కట్టించింది వివిధ రాష్ట్రాలలో, ఎప్పుడు కూడా మేము ఇంత ప్రచారం చేసుకోలేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలను మరి మీరు ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ నాయకులు చెప్పేది ప్రతి మాట జూటా మాట. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళు ప్రతిదీ మోసమే. ఆయన రావడమే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి గెలిచిన వ్యక్తి. అతను చెప్పే మాటలు ఎవరు నమ్మరు. పోనీ మాటలు నమ్మకుండా చేసే పనులైనా కొంచెమైనా చేస్తారు అనే నమ్మకం అయితే ప్రజల్లో పోయింది. ఇంకా అతను ఎంత చెప్పినా ఏం చేసినా కేసీఆర్ గారి అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడ ఏమి నష్టం జరగదు. కేసీఆర్ మా నాయకుడు మళ్ళీ తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు, బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ మాత్రము 6 గ్యారంటీలు పక్కకు వదిలేసి ఏదో ప్రజలను తప్పుతో పట్టించడానికి అక్కడ కేసీఆర్కు నోటీస్ ఇస్తున్నామని చెప్తున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో కావాలనే చిచ్చు పెడుతున్నారు. వాళ్ళే పెట్టినము అని చెప్పేసి కూడా పుకారు చేయడం ఎంతవరకు కరెక్టు? ఏ విధంగా అంటే పార్టీ వాళ్ళు అనేక సమస్యలు ఉంటాయి, అయినా మేము మాట్లాడుకునేటప్పుడు వచ్చేసి కావాలనే ఈ సోషల్ మీడియా, కాంగ్రెస్కి ఏదైతే సంబంధించిన సోషల్ మీడియా ఉందో అది మాత్రమే విష ప్రచారం చేస్తుంది అని చెప్పేసి కూడా ఆమె గట్టిగా వాదించడం అనేది అయితే జరిగింది, ఖండించడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి పరిపాలన తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు ఈ రాష్ట్రంలో జనాలు అని చెప్పేసి కూడా మంజుల స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.